ఫోటో మా దగ్గర ఉంటే ఇక్కడే ఉండిపోతే బాగుండనిపిస్తుంది. నిన్నెవరు దూరం చేసుకున్నారో గాని పాపం వాళ్ళెంత బాధపడుతున్నారు. హలో, నేనే రాధా లోపల పెట్టి. రాధమ్మా, పాప పాలు తాగించావా? నేను గ్లాస్ లో పోసి పెట్టాను కానీ తాగలేదు. నువ్వేస్తే తాగుతుందేమో, తీసుకురా. బయట పడితే తాగదు రాదమ్మా, ఇంట్లోకి తీసుకెళ్లి ఆడించి తాగించాలి. సరే పద. నేను తీస్తాలే, నువ్వు వెళ్ళి రాదమ్మా, నేను తీస్తాలే. సారీ, చూడలేదు. పర్లేదులేండి బాబు, నేను తీస్తాలే. రాదమ్మా, నేను తీస్తాలేమ్మా, నువ్వు వెళ్ళు. ఆ ఫోన్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేయవేంటి రాజు? ఏం లిఫ్ట్ చేస్తాంలే గురు. ఏ సినిమా హాల్లోనో ఏ స్కూల్లోనో బాంబు పెట్టామని ఫోన్ చేస్తారు. తీరా పరిగెత్తుకుని మనం అక్కడికి వెళ్ళేసరికి ఏమీ ఉండదు. అదిగో మళ్ళీ ఫోన్ రింగ్ అవుతుంది. నువ్వు అలాగే చూసుకుంటూ ఉండు. అదేదో ఇంపార్టెంట్ కాల్ అయి ఉంటుంది. నీ ఉద్యోగం పోతుంది. ఎందుకు వచ్చిన గొడవలే గురు, తీస్తే పోలా. హలో, నమస్తే సార్. పంజాగుట్ట పోలీస్ స్టేషనా? అవునండి. ఎస్ఐ గారు ఉన్నారా? ఇంకా రాలేదండి. విషయం ఏంటో చెప్పండి. సార్, నిన్న మా పాప తప్పిపోయింది. అప్పటి నుంచి వెతుకుతున్నాను. మా కాలనీలో ఉండే ఆయన ఎస్ఐ గారింట్లో ఓ పాపను చూశానని చెప్పాడు. అతను చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆ పాప మా పాపే అనిపిస్తోంది. వెంటనే ఆ పాపను చూడాలి సార్. ఎస్ఐ గారి ఇంటి అడ్రస్ చెప్తాను, అక్కడికి వెళ్ళి చూడండి. సార్ చెప్పండి సార్. గాయత్రి హిల్స్, రోడ్ నంబర్ 8, ఫ్లాట్ నంబర్ 112. సార్, ఆ ఏరియాలో చిన్నపిల్లల హాస్పిటల్ ఉందా? ఎస్ఐ గారు ఉండే ఏరియాలో హాస్పిటల్స్ ఏమీ లేవు కదా. అయినా ఎందుకు? మా పాపకి 3 రోజుల నుంచి హెల్త్ బాగాలేదు. ఇప్పుడు దాని పరిస్థితి ఎలా ఉందో కూడా తెలీదు. ఒకవేళ దానికి సీరియస్గా ఉంటే వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేయాలి. సార్, ఇప్పుడు నేను ఉప్పల్లో ఉన్నాను. ఇక్కడి నుంచి అక్కడ రావాలంటే చాలా టైం పడుతుంది. మళ్ళీ అక్కడి నుంచి ఎస్ఐ గారి ఇంటికంటే దూరం అయిపోతుంది. ప్లీజ్, మేము వచ్చే లోపల పాపను స్టేషన్ తీసుకురండి. టైం కూడా సేవ్ అయిపోతుంది. పాప ఆరోగ్యం బాగాలేదు కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ సార్, పాపను చూడడం ఆలస్యమై జరగరాంది ఏదైనా జరిగితే ఆ తర్వాత అందరం బాధపడిన ప్రయోజనం ఉండదు సార్. మీరు ఒక్కసారి ఆలోచించండి సార్. ప్లీజ్ సార్, మీరు 10 నిమిషాలు కేటాయిస్తే పాప సేఫ్గా ఉంటుంది. ప్లీజ్ సార్. సరేలేవయ్యా, నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి స్టేషన్కే తీసుకొస్తానులే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. రామలింగం, పద. పాప తరపు వాళ్ళు వస్తున్నారు. ఎస్ఐ గారి ఇంటికి వెళ్ళి పాపను తీసుకొద్దాం. కాసేపట్లో ఆయనే వస్తారుగా. పాపకి హెల్త్ ఏం బాగాలేదంట. పాపం వాళ్ళ నాన్న బాధపడుతూ చాలా బతిమలాడాడు. వెళ్ళి తీసుకొద్దాం పద.
ఏం చేయాలి? పాపను నా దగ్గరికి ఎలా తెచ్చుకోవాలి? హలో, పాప నా దగ్గర నుంచి మిస్ అయ్యి ఆ ఎస్ఐ గాడికి చిక్కింది. వాట్? మరి పాప నా డాక్టర్ ఇంకా చూడకుండా ఉంటాడా? నేను చూడకుండా సెటప్ చేశాను కానీ నువ్వు అనవసరంగా టెన్షన్ పడకుండా నేను చెప్పించేయి. ఏంటో చెప్పు. పాప ఇంకా ఇంట్లోనే ఉంది. కాసేపట్లో స్టేషన్కి వస్తుంది. ఆ తర్వాత ఎస్ఐ పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తాడు. ఈ లోపు చూడగానే ఓ మంచి ఫ్యామిలీ అనిపించేలా ఓ జంటను సెటప్ చేసి స్టేషన్ దగ్గర పంపించు. ఎందుకు? చెప్పేది పూర్తిగా వినవయ్యా. పాపను చూడగానే అమ్మ అని ఏడుస్తూ దగ్గరికి వెళ్ళి ఇమ్మీడియట్గా ఇంజెక్షన్ చేయమను. పాప నార్మల్ స్టేజ్కి వస్తుంది. పాపను తీసుకెళ్తామని చెప్పమను. డౌట్ లేకుండా వాళ్లతో పాపను పంపిస్తారు. వాళ్ళు ఎవరైనా అడిగితే? లే, అసలు నువ్వు లాయర్ ఎలా అయ్యావు? మా పాప తప్పిపోయింది, వెంటనే స్టేషన్ దగ్గర తీసుకురమ్మని లబోదిబ్బమంటూ నేనే ఫోన్ చేశాను. ఏ డౌట్స్ రాకుండా పక్కాగా ప్లాన్ చేశాను. చెప్పింది పర్ఫెక్ట్గా చెయ్యి చాలు. తేడా వచ్చిందా పాప మన దగ్గర రావడం కాదు, మనందరం స్టేషన్లో ఉంటాం. జాగ్రత్త. అలాగే. లేట్ చేయదు. ఆ ఎస్ఐ స్టేషన్కి వెళ్ళేసరికల్లా అంతా జరిగిపోవాలి. ఫాస్ట్. సార్ కోసం వచ్చామని చెప్పు. సార్, సార్. నమస్తే సార్. నమస్తే. ఇందాక పాప కోసం ఎవరో ఫోన్ చేశారు. వాళ్ళ పాప తప్పిపోయిందంట. స్టేషన్కి వస్తామని చెప్పారు. పాపను తీసుకెళ్దామని వచ్చాను సార్. రాధా, రాధా, పాపం తీసురా. రాధా, పాపను వాళ్ళకి దీనమ్మా నాన్న వచ్చారా? వాళ్ళ పాపో కాదో తెలీదు. చూస్తామంటే స్టేషన్కి పంపిస్తున్నారు. ఇది వచ్చినప్పటి నుంచి ఏమీ తినలేదు. పాపం ఏమైనా తినిపించి పంపిద్దాం. ఎవరో పాపకి అభిమానంతో మనం అవన్నీ చేసినా తప్పే అవుతుంది. అసలు రూల్స్ ప్రకారం ఇలా ఇంటికే తీసుకురాకూడదు. నేనేదో జాలిపడి తీసుకొచ్చాను. పాపను వాళ్ళకి ఇవ్వు. వచ్చిన వాళ్ళు ఈ పాప పేరెంట్స్ అయితే ఏదో ఒక ప్రూఫ్ చూసేయండి. వాళ్ళ పాప కాకపోతే పాపనేది నా బేబీ కేర్ సెంటర్కి తీసుకెళ్లి ఫుడ్ తినిపి. అలాగే సార్. అలాగైతే మన ఇంటికి తీసుకురమ్మనండి. ఆ పనులేవో నేను చేస్తాను. పాపం వచ్చేవాళ్లే ఈ పాప అమ్మాయి అవ్వాలని కోరుకోరాదమ్మా. అది నిజమేలే. నేను ఆడించుకోవడం కోసం అలా కోరుకోకూడదు. పాపం తీసుకెళ్ళండి. అలాగే సార్. ఆగండి. మీరు ఎలా తీసుకెళ్తారు? బైక్ మీద వచ్చాం సార్. దాని మీదే తీసుకెళ్తాం. వద్దులే, చిన్న పాపని బైక్లో ఎందుకు? నా వెహికల్లో తీసుకెళ్ళండి. నేను బైక్ మీద వస్తాను. అలాగే సార్. సరస్వతి, కీస్ ఇస్తాను, తీసుకొచ్చి వాళ్ళకి.
ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయింది. సెకండ్ ఇన్నింగ్స్ బాగా ఆడాలి. ఏమండి, కాఫీ. ఏమండి, రాత్రి మన ఇంటికి వద్దులేండి. మీరు చిన్న విషయానికే దిగులు పడతారు. మీకు చెప్పకుండా ఉండడమే మంచిది. హలో, ఉషారాణి స్పీకింగ్. గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు అశోక్. నేను బుక్స్, పిల్లలకు ఉపయోగపడే బ్యాగ్స్ అవి స్కూల్స్కి సప్లై చేస్తుంటాను. లాస్ట్ వీక్ మా స్కూల్కి వచ్చారు కదా? అవునండి. మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఫోన్ చేశాను. ఏంటది? నిన్న మా పాప మిస్ అయింది మేడం. పాప కోసం వెతుకుతుంటే పంజగుట్ట పోలీస్ స్టేషన్ ఎస్ఐ అర్జున్ గారింట్లో ఓ పాప ఉందంటే చూడ్డానికి వెళ్ళాం. కానీ ఆ పాప మా పాప కాదు. కానీ ఆ పాపను ఎక్కడో చూసినట్టు అనిపించింది. రాత్రంతా ఆలోచిస్తే నాకెందుకో ఆ పాపను మీ స్కూల్లో చూసినట్టు అనిపిస్తుంది. మీ స్కూల్లో ఎవరైనా మిస్ అయ్యారా మేడం? మా పాపను ఎవరితో పడితే వాళ్ళతో ఎలా పంపిస్తారండి? ఏంటి రాగిణి ఇది? నాకు తెలియకుండా పాపను ఎలా పంపించారు? అంటే ఆ విషయం కన్ఫర్మ్ కాదు మేడం. జస్ట్ డౌట్తో అడుగుతున్నాను. ఒకవేళ మీ స్కూల్లో ఎవరైనా మిస్ అయి ఉంటే మీకు హెల్ప్ అవుతుందని ఫోన్ చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ పాప మిస్ అయిందన్న బాధలో ఉండి కూడా వేరొక పాప గురించి ఇంతగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే రియల్లీ అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ మేడం. ఆ ఎస్ఐ గారు పాప ఎవరో తెలిస్తే ఫోన్ చేయమని నంబర్ కూడా ఇచ్చారు. నోట్ చేసుకోండి. 9934612377. నేను ఒకసారి వెరిఫై చేసుకుని ఆ నంబర్కి ఫోన్ చేస్తాను. ఉంటాను మేడం. ఓకే. మిస్ అయిన నైనా గురించి ఇంతవరకు ఏ ఇన్ఫర్మేషను లేదు. ఒకవేళ ఆ పాప నైనా ఎందుకై ఉండకూడదు? అయితే పదండి, కంప్లైంట్ ఇద్దాం. ప్లీజ్, నేను చెప్పేవారు కంప్లైంట్ ఇవ్వకండి. కిషోర్ గారు ఎవరికీ కంప్లైంట్ ఇవ్వద్దన్నారు. ముందు వాళ్ళని కనుక్కుని తర్వాత ఎస్ఐ గారికి ఫోన్ చేస్తాను. ఏమండి, ఆ కుంకుడుకాయల రసం కళ్ళల్లో పడితే మండుతాయి, జాగ్రత్త. నేను తలంటు పోస్తానంటే వద్దంటారు. మీకేమో కుంకుడుకాయలతో అలవాట్లేదు. అసలు విదేశాల్లో ఉన్న వాళ్ళకి కొంచెం సిగ్గు తక్కువే అంటారు. మరి మీరేంటండి ఇంత సిగ్గుపడుతున్నారు? అదే మా ఊర్లో అయితే భార్య భర్తకి తలంటుతుంటే చక్కగా కబుర్లు చెప్పుకుంటారు. మీకు కొటాలకు వెళ్ళాక ఒక్కసారైనా తలంటు స్నానం చేయిస్తానులే. హలో హలో, కిషోర్ గారు ఉన్నారా? నేను డాన్ బోస్కో స్కూల్ ప్రిన్సిపల్ ఉషారాణిని మాట్లాడుతున్నానండి. ఇక్కడ కిషోర్ ఎవరూ లేరండి. లేరా? ఇది 9989722022 ఏనండి? కాదండి. హారిక గారిని ఫోన్ చేసిందా? నేను చేసింది కిషోర్ గారి నంబర్కేనండి. నేను మాట్లాడుతుంది మా ఆయన ఫోన్ నుంచేనండి. మీరు చేసింది ఈ నంబర్ కాదు. హలో హలో, కిషోర్ గారు ఉన్నారండి? అయ్యో, ఇంతకు ముందే నేను చెప్పాను కదండి. మీరు పొరపాటు పడినట్టున్నారు. పొరపాటున రాధ డిలీట్ చేసేసినట్టుంది. ఎక్కడి నుంచి అడిగితే అదో ప్రాబ్లం. నమస్తే. నమస్తే. ఏంటి సార్, చాలా రోజులకి జ్ఞాపకం వచ్చినట్టున్నావు? మీరు చేయగల పనేం రాలేదు. అంటే ఇప్పుడు వచ్చినట్టేగా. కాబట్టేగా వచ్చాను. ఏం పని సార్? దొంగ సాక్ష్యమా లేక కేసు మా మీద వేసుకోవటమా? అంత కష్టమైన పనేం కాదు, చిన్న పనే. ఏం పని సార్? మా పాప స్టేషన్లో ఉంది, వెళ్ళి తీసుకురావాలి. ఓ సింతేనా? రైల్వే స్టేషన్కి వెళ్ళి పాపని తీసుకురావాలి అంతేగా? అవును, కాకపోతే రైల్వే స్టేషన్ కాదు,
పోలీస్ స్టేషన్కి. సార్ ఏంటి అంత షాక్ అయ్యారు? మరేంటి సార్, పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాటకాలు ఆడారా? రిస్క్ కదా సార్. అందుకేగా మీ దగ్గరకు వచ్చింది. దొరికామంటే తోళ్ళు ఒలుస్తారు సార్. నేను చెప్పినట్లు చేస్తే చాలు, ఏ ప్రాబ్లం రాదు. ఈ మధ్య పనులు లేక ఇబ్బందుల్లో ఉన్నాం. ఎట్టాంటప్పుడు ఇరుక్కున్నామంటే చాలా కట్టం సారు. మీకు ఆ భయం అక్కర్లేదు. మీరు వెళ్ళడానికి ముందే అక్కడి వాతావరణం అంతా అనుకూలంగా ఏర్పాటు చేశాం. మీ మీద నమ్మకం ఉంది సార్. కాకపోతే పోలీస్ స్టేషన్ కంటే కొంచెం భయంగా ఉంది సార్. చూడండి, తేడా వస్తే మీరు కాదు, మేము ఇరుక్కుంటాం. అంత అజాగ్రత్తగా మిమ్మల్ని ఎందుకు పంపుతాం? అది నిజమేనండి. ఇంతకేం చేయాలి? నేను చెప్పిన స్టేషన్కి వెళ్ళండి. అక్కడ ఒక పాప బాధతో అల్లాడుతూ ఉంటుంది. అది నిజంగా మీ కూతురే అన్నట్లు మీరు డ్రామాలాడి నేనిచ్చిన ఇంజెక్షన్ ఆ పాపకు వేయండి. ఆ పాపకి బాధ తగ్గిపోతుంది. మా పాపను మేము తీసుకుపోతాం అని మీరు తీసుకొచ్చేయండి. మా పాప అంటే నమ్ముతారా? నమ్మరు, నమ్మించాలి. పాప మీద మీరు చూపించే ప్రేమ చూసి పోలీసులు ప్రూఫ్ కూడా అడగటం మర్చిపోయి పాపను మీతో పంపించాలి. చూస్తారుగా, పదవే. ఇలా కాదు మరి. ఎక్స్క్యూజ్ మీ సార్. ఇందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది. నటించండ్రా అంటే జీవిస్తారు. హలో హలో, హారిక గారా? అవునండి. గుడ్ మార్నింగ్ అండి. నేను డాన్ బోస్కో ప్రిన్సిపల్ ఉషారాణిని మాట్లాడుతున్నాను. మార్నింగ్ అండి. యాక్చువల్లీ నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. పాప ట్రీట్మెంట్ కోసం ముంబైకి వెళ్ళింది. ఆ టెన్షన్లో పడి మీకు ఇన్ఫార్మ్ చేయలేదు. ఐఎమ్ సారీ. ఇంకో 2 రోజులు రాకపోవచ్చు. పాప ఎప్పుడు వెళ్ళింది? దాని బర్త్డే రోజున ఆయనే వచ్చి పికప్ చేసుకున్నారు కదా, అదే రోజు అటునుంచి అటే ఆయన ముంబై తీసుకువెళ్లారు. ఇట్స్ ఓకే. పాప స్కూల్కి రావడం లేదు, లీవ్ లెటర్ కూడా పంపించడం లేదేమిటా అని ఇన్ఫర్మేషన్ కోసం ఫోన్ చేశాను. బాయ్. ఉంటానండి. ఒకవేళ పాప మిస్ అయిన విషయం తెలిస్తే ఆవిడ కంగారు పడతారని కిషోర్ గారు ముంబై వెళ్ళినట్టు అబద్ధం చెప్పినట్టున్నారు. ఒకవేళ ఎస్ఐ గారి ఇంట్లో ఉన్నది నయనేమో. ఏదైతే అదైంది. ఎస్ఐ గారికి ఫోన్ చేస్తాను. ఈ పాప ఫోటో నీ దగ్గర ఉందేంటి? ఇది నా కూతురు. నీ కూతురా? టెడ్డీ మీకు తెలుసా? రోడ్డు మీద ఒంటరిగా ఉంటే తప్పిపోయిందని చెప్పి నేనే తీసుకొచ్చాను.